వీడియో స్టార్ట్ చేయండి. అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనకి గ్రామసభ ప్రభుత్వం పండ్ల జాతర అని కార్యక్రమాలు తీసుకొచ్చింది. అంటే మనము ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది. కానీ అవి ప్రజలకి ఆశించిన మేరకి జనాల లోపల వెళ్ళట్లేదని చెప్పేసి ప్రభుత్వం అంటే గ్రామంలో ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నింటినీ ఒక దగ్గర తీసుకొని వచ్చి ఒక కార్యక్రమం ఒక పండుగలాగా ఇవాళ మనకి కార్యక్రమాలు తీసుకొని వచ్చింది. దాంట్లో భాగంగా అంటే కొత్త అంగన్వాడీ భవనాలు కావచ్చు, గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు, చాలా గ్రామాలల్లో గ్రామ పంచాయతీలు కొత్త గ్రామ పంచాయతీలు కూడా మనకు ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించి కావచ్చు, నెక్స్ట్ పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన వివిధ రకాల పనులు, గ్రామ రహదారుల నిర్మాణం కావచ్చు. నెక్స్ట్ మన ఊళ్ళో మెయిన్గా వచ్చేసి మనకి ఇందిరమ్మ ఇల్లు మనకి కోరి శాంక్షన్ అయింది. దానికి సంబంధించిన 3 లబ్ధిదారులని ఎంపిక చేయడం జరిగింది. దాంట్లో మనం ఇప్పుడు శైలజ, మంచాల శైలజ, మంచాల పద్మ, ధనవతి వీళ్ళ తక్కువ వచ్చింది. కానీ ఇవాళ మనకి ప్రోగ్రాంలో భాగంగా మనం ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఇంకా ఉపాధి హామీ సంబంధించి చాలా కార్యక్రమాలు ఉన్నాయి. పశువుల కొట్టాల నిర్మాణం కావచ్చు, నెక్స్ట్ గొర్రెల షెడ్లు అంటే మనకు లేవు, మన గ్రామానికి సంబంధించి. కానీ ఈ ప్రోగ్రాంలో పశువుల కొట్టాల నిర్మాణం, కోళ్ళ షెడ్ల నిర్మాణం, గొర్రెల షెడ్ల నిర్మాణం, కొత్త వ్యవసాయ బావుల నిర్మాణం, పండ్ల తోటల పెంపకం, వానపావుల ఎరువుల తయారీ, అందులో ఇట్లాంటివి అంటే మన గ్రామానికి సంబంధించి ఏం లేవు. దీంతోపాటు ఉపాధి హామీ కింద లబ్ధిదారులకు సంబంధించి ఒక పని అంటే మనం చెప్తున్నట్టు వ్యక్తిగత పని అంటే ఇంక్లూజివ్కి సంబంధించి నెక్స్ట్ వన మహోత్సవం, ఈత మొక్కలు పెంపకం, తాటి మొక్కల పెంపకం, ఇట్లాంటికి సంబంధించిన పనులు. నెక్స్ట్ జలనిధి అంటే నీటి సంరక్షణ, జల సంబంధించిన మన గ్రామంలో కూడా అంటే ఈ మొక్కలకు సంబంధించి కావచ్చు, జల సంరక్షణకు సంబంధించి కావచ్చు, మనం ఈ వాచర్లకి సన్మానం వాళ్ళ కార్యక్రమం కూడా ఉంది. మన సిబ్బంది కావచ్చు, వాచర్లకు సంబంధించి కూడా మనం సన్మానం చేసుకుంటున్నాం. ఇంకా డొనేట్స్ అయినా ఇవాళ మనం సిబ్బందికి మన వాచర్లకు సంబంధించి మన పార్టీలకు సంబంధించిన సిబ్బందికి మనం సన్మానం చేసుకుంటాం. అదేవిధంగా మన ఇవాళ కార్యక్రమం చాలా అంశాలు మనకి డైన్స్ కానీ ఇట్లాంటివి మనకి వర్క్ కాదు. ఒక 3 మండలంలో వేరే ఒక 3 ఊళ్ళల్లో పరపడితో పాటు మండలం 2-3 ఊళ్ళల్లో కొత్త అంగన్వాడీ బిల్డింగ్ శాంక్షన్ అయింది. మనకి అట్లా కూడా వెళ్ళింది. దీనికి సంబంధించి మనం ఇప్పుడు సన్మానం అంటే వాటిని మాట్లాడి సన్మానం కార్యక్రమం కూడా కఠినంగా కృష్ణ ముఖ్య అతిథి సెక్రటరీకి, ఉపాధ్యాయుల సార్కి, గ్రామ కాంగ్రెస్ సీనియర్ నాయకులకు అందరికీ నమస్కారం. ప్రజాప్రభుత్వం చేపట్టిన అర్హులందరికీ రేషన్ కార్డులు ఈరోజు మా ఊళ్ళో కార్యక్రమం జరుగుతున్నది. కావున ఇది రేషన్ కార్డు పంపిణీ జరుగుతున్నది. ప్రతి ఒక్కరికి అర్హులందరికీ సన్న బియ్యం, ఉచిత విద్య, ఉచిత గ్యాస్, 500 గ్యాస్ సబ్సిడీ ఇవన్నీ ప్రతి ఒక్కరు అర్హులందరికీ చెందుతున్నాయి. ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు.